మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నరేష్ సార్, మాది పెద్దపంజాని మండలం కోగిలేరు రెవెన్యూ పట్టకానపల్లి గ్రామం సార్. మాకు కోగిలేరు రెవెన్యూ పైకి 206లో 5వ నెంబర్ 4 ఎకరాల 35 సెంట్ గాను ల్యాండ్ సమస్య ఉంది సార్. అది అవతల వాళ్ళు నాయుళ్ళు కబ్జా చేసింది సార్ మా భూమిని. దానికోసం అనేసి మేము 2016లోనే పుంగనూరు సివిల్ జడ్జి కోర్టుకి వేసినాం సార్. అయినా సరే అది కోర్టు రన్నింగ్లో ఉండగానే ఇంకా హీరింగ్స్ జరుగుతూనే ఉన్నాయి సార్. ఇంకా వెలువడలేదు సార్. అయినా కానీ ఒక 1 ఇయర్ నుంచి పోలీసు వాళ్ళ ద్వారా మా మీద తప్పుడు క్రిమినల్ కేసు పెట్టినారు సార్. అసలు వాళ్ళు మాతో మాట్లాడరు, మా దగ్గరకు కూడా రారు. అయినా సరే మా మీద తప్పుడు క్రిమినల్ కేసులు 3 కేసులు పెట్టినారు సార్. ఇప్పటికీ ఒకసారి మా నాన్న మా మామ ఇద్దరు రిమాండ్కి వెళ్ళి వచ్చాం సార్. మా ట్రాక్టర్ని సీజ్ చేసినారు సార్. నేను ట్రాక్టర్ దున్నానని ఒకే ఒక రీజన్తో నా పైన కూడా కేసు నమోదు చేసినారు సార్. మాకు ఇంకా చిన్న ఆర్థిక పేదవాళ్ళం సార్. మాకు వేరే ఏ మార్గము లేదు సార్. అయినా కూడా మా మీద కేసులు పెట్టి మాకు చేస్తున్నారు సార్. మాకు ఈ న్యాయం కావాలని కలెక్టర్ గారిని ఇప్పటికే 2 సార్లు కోరినాం సార్. వాళ్ళు ఎండార్స్మెంట్ ఇచ్చినారు సార్. అయినా సరే పోలీసు వాళ్ళు మా మీద కేసు పెట్టినారు సార్. తర్వాత కూడా మాకు ఇంకేం మార్గం లేదు సార్. మేము బతికేదే వాటి మీద సార్, ఆ భూమి మీద సార్. గంగవరం మండలం కల్లుపల్లి గ్రామస్తులకి టి మోహన్ నాయుడు, దుర్వాసల నాయుడు వీళ్ళు పనిచేస్తున్నారు సార్. మేము మా తాత ముత్తాతల నుంచి మాకు సంక్రమిస్తున్నారు సార్. దానికి సంబంధించిన పాత జమీందారు ఇచ్చిన పట్టా మా దగ్గర ఉంది సార్. ఎస్ఎల్ఆర్లో ఎంఆర్ ఆఫీస్ లో ఉన్నటువంటి SLR లోన 10-1 లోన మా నేమ్సే ఉన్నాయి సార్. మా తాతల పేర్లే ఉన్నాయి సార్. అయినా వాళ్ళు రికార్డులు పాస్ పుస్తకాలను వాళ్ళు చేసుకున్నారు సార్. ఎలా చేసుకున్నారంటే ఈ జాయింట్ పట్టాలో ఇంకొక భాగస్తుడైన మధ్యమాకుల ముండ్రామయ్య అని ఆయన ద్వారా కొనుక్కున్నామని చెప్తున్నారు సార్. మొత్తం భూమి ఆయనే అమ్మినా అంటున్నారు సార్. ఇంకొక భాగస్తుడైన మాకు ఏ భూమి లేదు, మీకు అక్కడ భూమి లేదు, మీరు ఎక్కడికి లేరు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. మేము ఎటువంటి గొడవలకి వెళ్ళట్లేదు సార్. మా మీద పోలీస్ కేసు పెట్టిస్తున్నారు సార్. దాని మీద మాకు ఊర్లో ఇబ్బంది వల్ల ఊర్లో ఉన్న గొడవ ఇది అందరూ పరుగు పోతుంది సార్. దానివల్ల మాకున్న ఏమన్నా మేము తప్పు చేస్తుంటే మమ్మల్ని శిక్షించండి సార్. మాకు న్యాయం కావాలని వచ్చినాం సార్. న్యాయం కోసం మేము ఇక్కడ వచ్చినాం సార్. పెట్రోల్ ధర అవసరం అవసరం ఏమంటే ఇప్పటికి 2 సార్లు మేము చేసుకున్నాం సార్. 3 సార్లు రిమాండ్ కూడా పోయినాం సార్. మాకు ఇంకే మార్గం లేదు సార్. ఒకటి మాకు న్యాయం చేయండి, లేకపోతే అనేసి మేము ఇక్కడికి వచ్చాం సార్. మేము ఇచ్చిన అర్జీలో కూడా అదే తెలియజేస్తాం సార్. కలెక్టర్ గారు శనివారం రోజు 11:30కి VROని, SI సార్ని, MRO సార్ని పిలిపించి విచారణ జరిపించి ఇరుపక్షాలని విచారించి చెప్తామని మాకు తెలియజేసినారు సార్.